రక్షకుడైన యేసుక్రీస్తు నామములో దేవుడు ఆయన కృపను బట్టి మరొక దినాన్నిచ్చిన దేవునికి మహిమ కలుగునగాక. మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ప్రేమైన వల్లరా, ఈరోజు ఈ దిన వాగ్దానము చొప్పున మనం ముందుకు సాగినప్పుడు దేవుడు మన ప్రతి అవసరాన్ని చూడడానికి ఇష్టపడుతున్నాడు. గనుక దేవుడు మన పట్ల చేసిన ఈ ఉదయకాల సమయంలో ఒక వాక్యము మనకు ఒక ఆదర్శప్రాయంగా ఉంచడానికి దేవుడు ఒక వాగ్దానం మనకు ఉంచాడు. చూద్దాం. ఇర్మియా గ్రంథంలో 33వ అధ్యాయము 3వ వాక్యంలో మనకందరికీ తెలిసిన వాక్యమే. 33వ అధ్యాయము 3వ వాక్యం. చూడండి ప్రియమైన వల్లరా, నాకు మొర్రపెట్టుము, నేను మీకు ఉత్తరం ఇచ్చేదను. మీరు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియచేయుదును. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చూడండి ప్రియమైన వల్లరా, ఒక బలమైన వాగ్దానాన్ని దేవుడు మన చేతిలో కలుగు చేశాడు. ఈరోజు ప్రతి మనిషి కూడా కొన్ని అవసరాలు ఉంటాయి, కొన్ని ఇబ్బందులు ఉంటాయి, కొన్ని ఆవేదనలు ఉంటాయి. వీటన్నిటి నుంచి విడిపించడానికి ఎవరెవరో సహాయం కోరుకుంటూ ఉంటాం. అధికారుల వైపు చూస్తాం, పోలీస్ అధికారుల వైపు చూస్తాం, రాజకీయ నాయకుల వైపు చూస్తాం. కానీ నీ అవసరం ఎటుదైనప్పటికీ కూడా తీరని పక్షమున నిరాశ చెంది నిస్పృహల మధ్య బ్రతుకుతూ, ఎందుకు నా బ్రతుకు, ఏ సహాయము పొందలేని నా జీవితం ఎందుకు అనుకుంటూ నిరాశల మధ్య మనుషులు చనిపోవడానికి కూడా తీర్మానం చేసుకుంటూ ఉంటారు. కారణం ఏంటి అంటే, వాళ్ళు అనుకున్న విషయాలు, వాళ్ళ సమస్యలు తొలగించకపోవటం వల్ల. కానీ నీ సమస్యలు తొలగించబడాలన్నా, నీ హృదయానికి నెమ్మది కావాలన్నా, నీ కుటుంబంలో సమృద్ధి కావాలన్నా, నీ జీవితం ఎల్లవేళలా ఆనందించాలన్నా ఏం చేయాలో అర్థం కాకుండా బ్రతుకుతూ ఉన్నాం. ఈరోజు ప్రేమిని వల్ల నీకు నెమ్మది, సమాధానము, సంతోషం కలిగించేవారు ఉన్నారని నువ్వు గుర్తిరిగిన రోజు నీ కుటుంబము ఆశీర్వాదకరంగాను, నీ జీవితము ఆరోగ్యకరంగాను, నీ అవసరము తీర్చబడే విధంగాను నువ్వు కృపతో నింపబడతావు. గనుక ప్రభు అంటాడు, నీ ప్రతి అవసరాన్ని బట్టి నాకు మొరపెట్టు, నేను నీకు ఉత్తరం ఇస్తాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు ప్రార్థిస్తూ ఉంటాం. ప్రార్థించడము అనేది వేరు, మొరపెట్టడము వేరు. ప్రార్థించినప్పుడు ఏవేవో కోరికల ప్రకారంగా దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేస్తూ ఉంటాం. మొరపెట్టడము అంటే నీ హృదయములో గూడు కట్టుకొని నీ ప్రాణమును తొలచివేస్తూ, నీకు తీరిన వ్యధ కలిగి ఉండగా ఆ వ్యధ నుంచి తొలగించే వారు ఎవరు లేని పక్షమున కృంగిపోతున్నామేమో. కానీ ప్రభు అంటాడు, నాకు మొర్రపెట్టు, నేను నీకు ఉత్తరం ఇస్తాను. ఏంటి మొరపెట్టడం అంటే, ఎవ్వరు తీరని కార్యము, తీర్చలేని కార్యము తీర్చగలిగిన వాడు నువ్వు ఆరాధిస్తున్న దేవుడిని గుర్తిరగలిగి ఆయన సన్నిధిలో మొరపెట్టగలిగితే తప్పకుండా నీ చేతులు గొప్ప కార్యం చేయడానికి దేవుడు ఇష్టపడతాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చూడని ప్రేమల వల్ల ఈ ఉదయకాల సమయంలో దేవుడిని చేస్తున్న గొప్ప వాగ్దానం ఏంటి అంటే, నీవు నాకు మొరపెట్టు, నేను నీకు ఉత్తరం ఇస్తాను, నీకు గూఢమైన సంగతులు తెలియపరుస్తాను. ఈ లోకంలో జీవించడానికి ఏ అవసరము కావాలో, ఎలాంటి తీర్మానం కావాలో, ఎవరి నుంచి నువ్వు తప్పించబడితే క్షేమకరమైన మార్గము కలిగి ఉంటావో, క్షేమాన్ని కలిగి ఉంటావో, ఇవన్నీ నేను తెలియపరుస్తాను. ఈ లోకంలో జీవిస్తున్న నీవు ఎన్నో ఆటంకాల మధ్య, ఎన్నో అవరోధాల మధ్య నీ జీవితం సాగిపోతూ ఉంది. వీటన్నిటి నుంచి విడిపించబడాలంటే నేను నీకు సమాధానం చెప్తాను, నేను నీకు మార్గం చూపిస్తాను. ఆ మార్గంలో వెళ్ళినప్పుడు తప్పకుండా నీ కుటుంబం, నీ జీవితం ఆశీర్వాదకరంగా ఉంటుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏ స్థితి కలిగి ఉన్న ఈరోజు మొరపెట్టడం వేరు, ప్రార్థించడం వేరు.
ఈరోజు చాలామందికి ఈ రెండు విషయాలు అర్థం కావు. మొరపెట్టడం ఏంటి, ప్రార్థించడమే కాదు, మొరపెట్టడం అంటే నీ అంతరంగంలో ఉన్న విషయాలు, ఎవరు తెరచలేని కార్యకలాపాలు కొన్ని ఉంటాయి. ఈ అధికారి దగ్గర కూడా విన్నవించుకున్న ఈ కార్యాన్ని మా వల్ల కాదు అని చెప్పే విషయాలు కొన్ని ఉంటాయి. వీటన్నిటిని బట్టి ఆయన అంటాడు, నాకు మొరపెట్టు, అది ఎంత సమస్య అయినా దాన్ని సమాధానంగా మార్చడానికి నేనున్నాను, నాకు మొరపెట్టమంటాడు. ప్రేమని వల్ల ఎలాగో మొరపెట్టడానికి ఇష్టపడుతున్నావు, నువ్వు ప్రార్థిస్తున్నావు. ఈ ప్రార్థనలో దేవునికి ఆయాసకరమైన ఏదో విషయాలు మాట్లాడి ఆయన విసిగిస్తున్నవే, కానీ నిజమైన మొర్ర పెట్టేవాడి పరిస్థితి ఏంటో తెలుసా? ఏది నీకు అవసరమో, ఏది నీకు ముఖ్యమో, దేని ద్వారా నువ్వు ఆవేదన చెందుతున్నావో దాని నుంచి విడిపించబడ్డానికి మొరపెడతావు. ఆ మొరపెట్టినప్పుడు నేను మొరపెట్టడానికి దేవుడు ఆలకించడానికి ఇష్టపడతాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రతిఫలాన్ని పొందలేనప్పుడు, ప్రతిఫలాన్ని పొందలేక దేవుణ్ణి కూడా విమర్శిస్తూ ఉన్నారు. ఈరోజు క్రైస్తవులు దేవుణ్ణి కూడా విమర్శిస్తూ ఉన్నారు అనేక మంది జనాంగము. నిజంగా నువ్వు మొరపెట్టగలిగితే దేవుడు ఆలకించడానికి ఇష్టపడుతున్నాడు. దేని కొరకు మొరపెట్టాలి, ఏంటి మొరపెట్టడం అంటే? నీవు చేసే విజ్ఞాపన అనేక మందికి ఆశీర్వాదకరంగాను, నీకు దీవెనకరంగాను, దేవునికి మహిమకరంగాను నువ్వు మొరపెట్టగలిగితే తప్పకుండా జవాబు దేవుని దగ్గర నుంచి వస్తుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు ప్రపంచం యావత్తు కూడా ఏ మాట తీసుకున్నా, ఏ మాటల్లో కూడా ఈ కరోనా వైరస్ గురించి మాట్లాడిన వాళ్ళు అంటూ ఎవ్వరు లేరు. ఎందుకంటే మనిషిని కలవరపెడుతుంది. కానీ కలవరాల మధ్య బ్రతుకుతున్నామే, కానీ ఈ కలవరం నుంచి తొలగించేది ఎవరు? వైద్యులు కూడా అంతు చెక్కని ఏది రోగం, వైద్యులు కూడా అంతు చెక్కట్లేదు. అయినప్పటికీ కూడా నేను వినిపించడానికి నీకు సమీపంలో దేవుడు ఉన్నాడన్న ఆలోచన నువ్వు కలిగి ఉండాలి. మొరపెట్టగలిగినప్పుడు, నువ్వు మొరపెట్టగలిగినప్పుడు తప్పకుండా దేవుడు నీ విజ్ఞాపన ఆలకించడానికి ఇష్టపడతాడు. ప్రేమని వల్ల. కానీ నువ్వు ఏ సమయంలో ఎలాంటి మొర పెడితే దేవుడు వింటాడు అనేది చిన్న మాట చెప్తాను. ఒక గ్రామంలో ఒక సహోదరుడు భార్య ఇరువురు ఆనందంగా జీవిస్తున్నారు. దినాలు గడిచిపోతున్నాయి, కానీ వాళ్ళకి సంతాన ప్రాప్తి లేదు. మంచి విశ్వాసురాలు, మంచి ప్రార్థన కలిగిన వ్యక్తి. ఎన్నో విధాలుగా మొరపెడుతూ ఉన్న యెహోవా ఎందుకు ఆమె జీవితంలో కార్యం చేయలేదు అని ఊరంతా కూడా ఆమెని హేళన చేస్తూ ఉంటే ఆయన ఏం చేశాడు తెలుసా? తనకొక వంశాంకురము కావాలి అన్న ఆలోచనతో ఆమె సహోదరిని, ఆమె చెల్లిని వివాహం చేసుకున్నాడు. వివాహం చేసుకున్న మరుసటి సంవత్సరంలోనే ఆమెకి పిల్లలు పుట్టారు. పిల్లలు పుట్టిన తర్వాత ఈ మొదటి భార్యకి అవమానం ఎక్కువైపోయింది, హేళన చేయడం ఎక్కువైపోయింది, ఎన్నో రకాలుగా దోషాలు ఎక్కువైపోయాయి. ఏంటి అంటే, నిజంగా నువ్వు మొరపెట్టే దేవుడు నిజ రక్షకుడైతే నీ గర్భం ఎందుకు పండలేదు? నువ్వెందుకు గుడ్డుపోతానిగా ఉన్నావు? దీని గల కారణం ఏంటి? నీవు యెహోవాకి చేసే విజ్ఞాపన ఆయన ఆలకించగలుగుతున్నాడా? నిజంగా నీ దేవుడు శక్తిమంతుడైతే, నువ్వు చేసే విజ్ఞాపన నిజమైతే తప్పకుండా నీ దేవుడు నీ కార్యం సఫలం చేసేవాడు కదా అని. అసలు నీకు దేవుడు ఉన్నాడా? నువ్వు ఆరాధించే దేవుడు గొప్పవాడేనా అన్నట్టుగా ఆమెని అనేక రకాలుగా శోధిస్తూ ఉన్నప్పుడు హృదయ విదారకమైన వేదనతో ప్రార్థిస్తూ ఉంది. ప్రియమైన వాళ్ళరా, ఈ ప్రార్థనకి ప్రతిఫలము దేవుని దగ్గర నుంచి రాకపోయేటప్పటికీ ఇంకా చింతాకురంతులైపోతుంది. ఆ చుట్టుపక్కల గ్రామాలు యావత్తు కూడా, బంధువులు, రక్త సంబంధికులు ప్రతి ఒక్కరు కూడా ఆమెను అదో రకంగా మాట్లాడుతున్నప్పుడు హృదయ విదారకమైన దుఃఖము కలుగుతూ ఉంది. ప్రేమిని వాళ్ళరా, ఒకానొక రోజు
ఆమె దేవుని మందిరానికి వచ్చి మొరపెడుతూ ఉంది. ఏంటి ఈ మొర? ఇంతవరకు చేసింది మొర కాదా? అయ్యా, నాకు సంతానం లేదు, నాకు సంతానం ప్రసాదించు అని ప్రార్థించింది. ఇప్పుడు నిజమైన ప్రార్థన ఏం చేస్తుంది తెలుసా? మొరపెట్టడం. దేవుని సముఖంలోకి వెళ్ళి దేవుని సన్నిధిలో ఏం మొరపెడుతుందంటే, అయ్యా, గ్రామములు చుట్టుపక్కల బంధువులు, రక్త సంబంధికులు రకరకాలైన హీనమైన మాటలు మాట్లాడుతున్నారు. నిజంగా నువ్వు చేసే విజ్ఞాపన నీ దేవుడనేవాడు ఉండి ఆలకిస్తే ఎందుకు నీ ప్రార్థనకి ప్రతిఫలం ఇవ్వట్లేదు అని అనేక రకాల దోషాలు మాట్లాడుతున్నారు. ప్రభా, నా అంతరంగ స్వభావం ఏంటో ఎరిగిన దేవుడు గనుక ఇదిగో ప్రభా, నీ సన్నిధిలో నేను మొరపెడుతూ ఉన్నాను. ఏంటి మొర అంటే, నాకొక మగబిడ్డనిస్తే వాడు పాలు విడిచిన తర్వాత వాడిని నీకు సమర్పిస్తాను. వాడు వృద్ధాప్యం వరకు కూడా వాడి తల మీద మంగరకత్తి పెట్టనివ్వను. నీకు వాడు నాజీరై ఉంటాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎందుకు ఇంత కఠినమని తీర్మానం చేసుకుంది అంటే, ఆమె యొక్క విశ్వాసము జీవితము తను ఆరాధిస్తున్న దేవునికి మహిమార్థంగా ఉండాలి, కానీ ఆమె ద్వారా దేవుని నామము దూషింపబడకూడదు అన్న ఆలోచన ఆమె హృదయం నిండా నిండుకొని అవి చేస్తున్న విజ్ఞాపన ఏంటో తెలుసా? నాకొక మగబిడ్డనిస్తే వాడు పాడు విడిచిన తర్వాత నీకే ఇస్తాను. వాడు జీవితకాలం అంతా నీకు నాజీరై ఉంటాడు, నీకు ప్రతిష్ఠుడై ఉంటాడు అని మొరపెడుతూ ఉన్నప్పుడు అక్కడ ఉండబడ్డ దైవ సేవకుడు ఏలీ భక్తుడు ఆమె మొరవిన్నాడు. ఆమె మొరవిని ఆయన కూడా ఏదో అనుకొని, ఏమెందుకు పొద్దు పొడిచి చాము కాక మునిపే మొత్తురాలు ఇచ్చి ఇక్కడ మొరపెడుతుంది అన్నాడు. అవంటుంది, అయ్యా, నేను మొత్తురాలనై దేవుని సన్నిధిలో ప్రార్థించట్లేదు, కానీ నా హృదయమున ఆవేదన యావత్తు యెహోవా సన్నిధిలో కృమ్మరిస్తూ ఉన్నాను. నా ఆవేదన కృమ్మరిస్తున్నాను. పాదాల దగ్గర నేను మొరపెడుతూ ఉన్నాను అని ఆమె విషయాన్ని దైవ సేవకుడు చెప్పినప్పుడు, నీ మొరకి యెహోవా ప్రతిఫలమిచ్చునుగాక అన్నాడు దైవ సేవకుడు. దేవుని స్తోత్రం. ఎందుకన్నాడు అంటే, ఆమె చేసిన విజ్ఞాపన మనుషులకును దేవునికి దేవునికి ఇష్టకరమైనదిగా ఉంది కనుక ఆయన కూడా ఈ విజ్ఞాపన ఆలకించి యెహోవా నీ మొర ఆలకించునుగాక అన్నాడు. చూడండి, ఎప్పుడైతే హృదయపూర్వకంగా మొరపెట్టిందో, దేవుని మహిమార్థంగా మొరపెట్టిందో, ఆ మొర విన్న దేవుడు మరుసటి సంవత్సరానికి ఆమెకు ఒక కుమారుని ఇచ్చాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు ప్రియమైన వాళ్ళరా, నువ్వు చేసే విజ్ఞాపన, నువ్వు చేసే ప్రార్థన, నువ్వు తీసుకున్న నిర్ణయం యావత్తు కూడా దేవునికి మహిమార్థంగా, నీ కుటుంబానికి ఆశీర్వాదకరంగా నువ్వు చేసే ప్రార్థన తప్పకుండా దేవుడు ఆలకించడానికి ఇష్టపడతాడు. దేవుని స్తోత్రం. అందుకే ప్రభు ఒక మాట అంటాడు కదా, నీ యొక్క ప్రార్థన, నీ విజ్ఞాపన, నీ మొర వినకొండటకు నా చెవులో మందము కాలేదు, నీకు సహాయము చేయకుండాటకు నా చేతులు కొరస కాలేదు. కానీ నీకును నాకును నీ అతిక్రమాలు మన మధ్య అడ్డుగోడగా నిలిచి ఉన్నాయి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడైతే నీ అతిక్రమాలు ఒప్పుకొని విడిచిపెట్టి యెహోవా సముఖములో మొరపెడతావో తప్పకుండా నీ మొరకు ప్రతిఫలాన్ని దేవుడు ఇవ్వడానికి ఇష్టపడతాడు. దేవుని స్తోత్రం. ఈరోజు అనేక మంది మొరపెడుతున్నారు, కానీ ప్రతిఫలాన్ని పొందలేకుండా కార్చమెట్టి అంటే వాడు చేసే విజ్ఞాపనలో స్వార్థమై ఉండొచ్చు. వాడు చేసే విజ్ఞాపన యెహోవాకి ఇష్టకరమైనది కాకపోవచ్చు, కానీ నువ్వు చేసే విజ్ఞాపన మనఃపూర్వకమైనది, దేవుడికి ఇష్టకరమైనదిగా ఉంటే నీ ప్రార్థన వినడానికి దేవుడు సంసిద్ధుడై ఉన్నాడు.
ధవళ సింహాసనం విడిచిపెట్టి ఈ లోకంలోకి ఎందుకు వచ్చాడు అంటే నీ విజ్ఞాపన ఆలకించడానికి, నీ మొర వినడానికి, నీ అవసరాలు తీర్చడానికి, నీ ఆవేదన తొలగించడానికి, నీకు నెమ్మది కలిగించడానికి దేవుడు మానవాతీతుడుగా ఈ లోకంలోకి వచ్చాడు. నీకు సహాయం చేయడానికే వచ్చాడు. కానీ నీవు పడుతున్న ఆవేదన చూసి సంబరపడ్డానికో సంతోషించడానికి కాదు, నీ ఆవేదన యావత్తు తన మీద మోపుకొని నీకు క్షేమము కలిగి చేయడానికి ఈరోజు మానవాతీతుడిగా దేవుడు ఈ లోకంలోకి దిగొచ్చాడు. చూడండి ప్రియమైన బలారా, నీ పట్ల ఆయనకున్న మక్కువ, ప్రేమ, నీ పట్ల అపారమైన ప్రేమ కలిగిన వాడు, ఒక నీతిమంతుడు, ఒక పరిశుద్ధుడు, నిష్కలంకుడు, ఒక దైవ సంబోధుడు మానవుడిగా రూపము ధరించుకుని ఈ లోకంలోకి వచ్చినట్టు కారణం ఏంటంటే నిన్ను క్షేమంగా ఉంచుకోవాలని, నీకు నెమ్మది కలుగు చేయాలని, నువ్వు ఆనందిస్తూ ఉంటే సంతోషించాలని కోరుకున్న దేవుడు ఈ లోకంలోకి దిగొచ్చాడు. కానీ ఈ లోకంలో జీవిస్తున్న నీవు నాకంటూ నా ప్రతి భారమును వహించేవాడు, నాకు నెమ్మది కలుగు చేసేవాడు, నాకు ఆరోగ్యం ఇచ్చేవాడు, నన్ను ఆనందంగా ఉంచడానికి ఆలోచించగలిగిన సమర్థుడైన దేవుడు నాకు ఉన్నాడు. నేనెందుకు చింతపడాలి, నేనెందుకు ఆవేదన పడాలి అన్న ఆలోచన ఎప్పుడైతే కలుగుంటావో ఆలోచనకర్తన దేవుడు నీ ప్రతి ఆలోచనకి ప్రతిఫలం తప్పకుండా ఇవ్వడానికి ఇష్టపడతాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ స్థితి కలిగి ఉన్నావు బిడ్డ. ఎలాంటి జీవిత విధానం కలిగి ఉన్నావు? భయంకరమైన విపత్తులో ఉన్నావు. అవన్నీ మీ మీద దాడి చేయకుండా ఉండాలంటే దేవుని సముఖమును మొరపెట్టడానికి ఇష్టపడాలి. దేవుని సన్నిధిలో మొరపెట్టినప్పుడు నీ మొరవిన్న దేవుడు నీకు క్షేమమును, ఆశీర్వాదమును, ఆరోగ్యం ఇవ్వడానికి తన చేతులు చాపి తన కౌగిట్టుని దాచుకోవడానికి ఇష్టపడతాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. గనుక ఈరోజు నువ్వు తీసుకున్న తీర్మానం యావత్తులో కూడా భయము చోటు చేయబడాలి. భయముతో, వణుకుతోను దేవుని సముఖంలో మొరపెడితే తప్పకుండా నీ మొర వినడానికి యెహోవా సంసిద్ధుడై ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏ స్థితి కలిగి ఉన్నావు? మొరపెడుతున్నావు, విజ్ఞాపన చేస్తున్నావు. ఈ విజ్ఞాపనలో ఏముండాలో తెలుసా? భయముతో కూడిన విజ్ఞాపన అయి ఉండాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. భయముతో కూడిన విజ్ఞాపన ఎప్పుడైతే ఉంటుందో నీ భయాన్ని బట్టి దేవుడు భద్రపరిచి నీ ప్రతి అవసరాన్ని తీర్చడానికి ఇష్టపడతాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డల చేతులు జోడిస్తూ ఉన్నాను. ఏ స్థితి కలిగి ఉన్నావు ఈరోజు? ఎలాంటి జీవిత విధానం కలిగి ఉన్నావు ఈరోజు? దేవుని వైపు చూడ. ఎవరు కూడా నీ కార్యమును జరిగించలేకపోవచ్చేమో, కానీ నీవు ఆరాధిస్తున్న దేవుడు సమస్తములో నీకు చాలిన దేవుడై ఉన్నాడు. నీ మొర వినడానికి నీకు సమీపంలో ఉన్నాడు. నీ తల్లిదండ్రులైనా, నీ భార్య బిడ్డలైనా, నీ భర్త అయినా, నిన్ను కన్నవారైనా, నీవు కన్నవారైనా నేను దూరం చేసుకోవచ్చేమో, కానీ ఒక్క క్షణము కూడా దూరంగా ఉండే దేవుడు కాదు. దేవుని స్తోత్రం. కానీ ఈ మాటకి నీలో ఒక ఆలోచన పుట్టొచ్చు బిడ్డ. మరి దూరంగా ఉండకపోతే ఎంత భయంకరమైన స్థితి కలుగుతూ ఉంటే దేవుడు ఎందుకు మౌనంగా ఉన్నాడు అనొచ్చేమో. నీ ఆవేదనకి సమాధానము, నీ ప్రాణాంతకమైన స్థితికి సమాధానం కావాలంటే చిన్నగా మొరపెట్టగలిగితే నీ మొర వినడానికి, నీకు సహాయం చేయడానికి నీకు చేరువలో ఉన్నాడు. కానీ ఆయన అంటాడు, నీకును నాకును కొన్ని అతిక్రమాలు అడ్డుగోడుగా నిలిచున్నాయి, వాటిని విడిచిపెట్టు. వాటిని విడిచిపెడితే నీకు నెమ్మది, సమాధానము నేను కలుగు చేస్తానని దేవుడి జనము మనతో మాట్లాడుతున్నాడు. ఈరోజు ఏ స్థితి కలిగి ఉన్నామో ఆలోచించాలి. ఎలాంటి జీవిత విధానం కలిగి ఉన్నామో ఆలోచించాలి. ఎప్పుడైతే యెహోవా సముఖంలో మొరపెడతావో, ఎప్పుడైతే యెహోవా సముఖంలో నిజంగా మొరపెడతావో దేవుడు నీకు సహాయం చేయడానికి ఎవరినో ప్రత్యేకించి నీకు దగ్గరికి పంపిస్తాడు. గనుక ప్రియని బిడ్డరా, ఈరోజు ఆవేదన పడుతున్నావా? ఉదయకాల సమయంలో లేచి ఏంటి నా పరిస్థితి, నా బ్రతుకులు ఏ మార్పు కనపడలేదే, దినాలు జరిగిపోతున్నాయి, ప్రార్థన చేస్తున్నాను, మందిరానికి వెళుతున్నాను, కానీ నాకెందుకు ఈ ఆవేదన అన్న ఆలోచన నీ హృదయంలో పట్టుకూడదు. నీవు ఆరాధిస్తున్న దేవుడు నీకు సమీపంలో ఉన్నాడు. ఈ కార్యము జరగకపోవడానికి గల కారణం ఏంటో ఉంది.
గుర్తెరగగలిగి దాన్ని నువ్వు తొలగించుకుంటే తప్పకుండా దేవుడు నీ చేతులు కార్యం చేయడానికి, నీ జీవితంలోకి రావడానికి, నీకు నెమ్మది కలిగి చేయడానికి, నిన్ను బట్టి దేవుడు మహిమపరచబడడానికి ఆయన నీకు చేరువలో ఉన్నాడని గుర్తెరిగి నిజంగా నువ్వు మొరపెడితే నీ మొరపెట్టడానికి దేవుడు సమీపంలో ఉన్నాడని, ఆయన నీకు ఎల్లవేళ సహాయకుడై ఉండడానికి లోకంలోకి దిగొచ్చాడు. నీ కన్నీరు చూస్తూ ఆనందించేవాడు కాదు, కానీ నీ కన్నీటి వెనకాల ఉన్న కారణాన్ని తొలగించి నీ కన్నీరు తొడవడానికి ఇష్టపడే దేవుడు. ప్రేమిటి వల్లరా, నీ వారు ఎవరైనా ఉంటే, నీ ప్రక్క వారు ఎవరుంటే నువ్వు బాధపడుతుంటే చూసి ఆనందించేవాడే, కానీ నీవు బాధపడుతుంటే నీ బాధలో పారిభాగం శ్రయించి నీ బాధను భరించి నీకు నెమ్మది కలిగించడానికి సంసిద్ధుడైన వాడు నేను ప్రకటిస్తున్న ప్రభు. కనుక నీ జీవితంలో ఆయన ఉన్నాడని మర్చిపోక ఆయనకు నువ్వు నిజంగా మొరపెడితే నీకన్నా ఆనందించేవాడు మరొకడు ఉండడని ప్రభు పేట హెచ్చరిక చేస్తున్నాను. అట్టి కృప దేవుడు మనకు అందరికీ కలుగు చేయనుగాక. కళ్ళు ముద్దమా. కృపా సత్య సంపూర్ణుడ సర్వశక్తివంతుడ మీకే స్తోత్రాలు. అవునయ్యా, మా ప్రతి అవసరాన్ని బట్టి ఎవరెవరూ సహాయం కోరుకుంటున్నామే, కానీ సమస్తములు చాలిన దేవుడు గనక మా చేతులు సహాయం చేయడానికి మాకు చేరువలో ఉన్నామన్న ఆలోచన లేకుండా మనుషుల వైపు చూస్తూ మా ఆత్మీయ జీవితాన్ని చెరుపుకుంటున్నాం. ఈరోజు మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు స్తోత్రాలు. నాకు మొరపెట్టు నిన్ను ఉత్తరమిస్తానని సేవలించిన దేవుడివి. నిజంగా మొరపెట్టేవారు మీ ఆశీర్వాదాన్ని అనుభవిస్తారని ఈ రోజునైనా బహాటంగా తెలియపరిచినందుకు మీకే స్తోత్రాలు. ఆవేదనతోనూ ప్రాణాంతకమైన స్థితిలో ఉన్న ప్రతి బిడ్డ కూడా ప్రభా మీ సన్నిధికి వచ్చి మొరపెట్టి వాడి జీవితాల నెమ్మది, సమాధానం, సంతోషము కలుగు చేసుకుని కృప ప్రతి ఒక్క బిడ్డ కలుగు చేయమని. ఈ లోకంలో ఏ మానవుడు కూడా పాపంలో మరణించడమో, మీకు దూరంగా ఉండి మరణించడమో ఎంత మాత్రం ఇష్టపడే దేవుడు కాదు కనుక ప్రతి బిడ్డ కూడా మీకు చెరువులోకి వచ్చి మొరపెట్టి ఆరోగ్యమును, ఆశీర్వాదమును, ఆయుష్ను కలుగు మీకు సాక్షాత్తంగా జీవించి కృప ప్రతి బిడ్డ కలుగు చేయమని ఈ మాటల ద్వారా ప్రభా మా హృదయానికి నెమ్మది కలుగు చేసేందుకు మీకే స్తోత్రాలు. అలాగే లైవ్లో వీక్షిస్తున్న ప్రతి బిడ్డకు కూడా హృదయానికి నెమ్మది, సమాధానం, సంతోషం కలుగు చేసి వ్యాధి బాధల్లో ఉన్న ప్రతి ఒక్క బిడ్డకి ఇప్పుడు ఆదరణ కలుగు చేసి మీరే కృప చూపించమని ప్రతి ఒక్క బిడ్డను మీ చేతికి అప్పగించుకుంటూ, అలాగే ప్రపంచం యావత్తు కూడా ప్రభా కలవరపడుతున్న కారణం నుండి మీ బిడ్డని ప్రభా విడుదల కలుగు చేసి నెమ్మది, సమాధానం కలుగు చేసి దేశ నలు ప్రాంతం నుంచి ఆ యొక్క వ్యాధిని మీ నామములో పారదోని దేశములకు, దేశ ప్రజలకు నెమ్మది కలుగు చేయమని యేసయ్య శ్రేష్టమైన నామములు అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. ఆశీర్వాదము మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారులని యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని కన్నును సహవాసము, సన్నిధాన కాపుదల సకల పరిశుద్ధులకును కూడి వచ్చిన మనకందరికను ఆయన కృపా కనికరము తోడుగా ఉంచి ఆయన రాకడకు సిద్ధపరచునగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు.